తమిళనాడులోని అరుణాచలం పేరు చెప్పగానే భక్తుల మనసులో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అగ్నిలింగంగా వెలిసిన అరుణాచలేశ్వరుడి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరువన్నామలైకి వెళ్తుంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున జరిగే గిరివలం అరుణాచలేశ్వరుడి దర్శనం, అన్నమలై కొండ చుట్టూ ఉండే ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. చాలామంది ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలని కోరుకుంటారు. మరికొందరు ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులతో కలిసి ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. అయితే ఇప్పుడు అరుణాచలం వెళ్ళే భక్తులకు ఒక కీలకమైన అలర్ట్ వచ్చింది. ఇకపై ఈ ఆలయంలోకి వెళ్తున్నప్పుడు మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే కొత్త నిబంధనలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సెప్టెంబర్ 1, 2026 నుంచి తిరువన్నామలై అన్నామలైయార్ ఆలయంలో మొబైల్ ఫోన్లపై నిషేధం అమల్లోకి రానుంది. గర్భగుడి, ఆలయ ప్రాంగణం, ఇతర పవిత్ర ప్రాంతాల్లో ఫోటోలు, వీడియోలు చిత్రీకరణను నియంత్రించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఆలయాలకు వెళ్ళిన కొంతమంది భక్తి కోసం కాకుండా వీడియోలు, సెల్ఫీలు, రీల్స్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో ఇతర భక్తుల దర్శనానికి ఇబ్బందులు కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొబైల్ ఫోన్ వాడటం వల్ల భక్తుల ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. ఫోన్ రింగులు, కెమెరా కోసం ఆగిపోవడం, సెల్ఫీలు తీసుకోవడం వంటి చర్యల వల్ల క్యూ లైన్లో కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే అరుణాచలేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులు పూర్తిగా భక్తిభావంతో ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా ఈ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. అయితే భక్తులు తమ మొబైల్ ఫోన్లను ఆలయం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రతా కేంద్రాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఆలయ తూర్పు వైపున ఉన్న రాజగోపురం సమీపంలో 2 మొబైల్ భద్రతా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆలయ ఉత్తర భాగంలో ఉన్న అమ్మన్ గోపురం సమీపంలో 2 భద్రతా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ఆలయ దక్షిణ వైపున ఉన్న తిరుమంజన గోపురం వద్ద ఒక మొబైల్ భద్రతా కేంద్రం ఏర్పాటు చేశారు. మొత్తంగా భక్తులు ఆలయంలోకి వెళ్లే ముందు తమ మొబైల్ ఫోన్లను ఈ కేంద్రాల్లో భద్రపరచుకోవచ్చు. ప్రతి మొబైల్ ఫోన్ను భద్రతా కేంద్రంలో డిపాజిట్ చేయడానికి ₹5 చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ను అప్పగించిన తర్వాత భక్తులకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ను భద్రంగా ఉంచుకోవాలి. అరుణాచలేశ్వరుడి దర్శనం పూర్తయిన తర్వాత తిరిగి అదే భద్రతా కేంద్రానికి వెళ్ళి టోకెన్ చూపిస్తే మీ మొబైల్ ఫోన్ను తిరిగి తీసుకోవచ్చు. అయితే రద్దీ రోజుల్లో ఈ కేంద్రాల వద్ద కూడా క్యూలు ఉండే అవకాశం ఉన్నందున భక్తులు ముందుగానే ఆలయానికి చేరుకొని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. కొంతమంది నిబంధనలు ఉన్నప్పటికీ మొబైల్ ఫోన్లు దాచుకొని ఆలయంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కానీ ఈ విషయంలో ఆలయ అధికారులు కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షించనున్నారు. నిబంధనలను ఉల్లంఘించి అనాధికారికంగా మొబైల్ ఫోన్ను లోపలికి తీసుకెళ్లినట్లు గుర్తిస్తే సంబంధిత ఫోన్ను స్వాధీనం చేసుకుని అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి అరుణాచలేశ్వరుడి దర్శనానికి వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త నిబంధనలను పాటించడం మంచిది. ఆలయాల్లోకి ప్రముఖులు, రాజకీయ నాయకులు లేదా ఇతర వీఐపీలు వచ్చిన సమయంలో కూడా మొబైల్ కెమెరాల వినియోగంపై ప్రత్యేక నియంత్రణ ఉండనుంది. వీఐపీల దర్శనం సందర్భంగా ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించడం వల్ల సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త మొబైల్ నిబంధనలు అమల్లో ఉంటాయి.